వేతనాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 4 నెలలుగా శాంతియుత పద్ధతులలో ఆందోళన చేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా వంగూరు గౌతమి ఫ్యాక్టరీ కార్మికులు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో కక్షగట్టిన యాజమాన్యం గేటుకు తాళం వేసింది. యాజమాన్యం యొక్క ఈ చర్యను వ్యతిరేకిస్తూ మంగళవారం కార్మికులు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నాలు నిర్వహించారు. సమస్యలను పరిష్కరించకపోగా గేటుకు తాళం వేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కండ్రిగాగూడెం సెంటర్ నుండి ప్రదర్శనగా బయలుదేరి అశోక్ నగర్ వంతెన మీదుగా ఇక లేబర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ గంటసేపు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏ రాణికి వినతి పత్రం అందజేశారు. ఆమె స్పందించి వెంటనే మేనేజ్మెంట్తో ఫోన్లో సంప్రదించారు. వెంటనే గేటుకు తాళం తీసి కార్మికులందరికీ పనులు కల్పించాలని, కార్మిక సమస్యలను యాజమాన్యం, కార్మిక సంఘం చర్చించి పరిష్కరించుకోవాలని, లేదంటే చట్ట ప్రకారం తాము చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇక డీసీఎల్ ద్వారా వెంటనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కార్మికుల ఊరేగింపుగా చాణక్యపూరి కాలనీలోని పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయానికి చేరుకొని ధర్నా నిర్వహించారు. ఇక ఫ్యాక్టరీల చట్టం ప్రకారం లకారం ఉండవలసిన సౌకర్యాలు లేవంటూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌతమి అగ్రో ఇండస్ట్రీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు యు వెంకటేశ్వరరావు, అలాగే ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, యూనియన్ ప్రెసిడెంట్ విజయవాడ పద్మావతి ప్రసంగించారు. తమ సమస్యలు పరిష్కరించాలని గత ఏప్రిల్ నెలలోనే యాజమాన్యానికి డిమాండ్ నోటీస్ ఇచ్చినప్పటికీ 4 నెలలు దాటినా ఇంతవరకు సమస్యలను పరిష్కరించలేదని, కనీసం మేనేజ్మెంట్ కార్మికులతో చర్చలకు కూడా ముందుకు రాలేదని విమర్శించారు. కార్మికులందరికీ పని కల్పించకుండా ప్రతిరోజు పదుల సంఖ్యలో కార్మికులను వెనక్కి పంపిస్తున్నారని, రానుపోను ఛార్జీలకు 80 రూపాయలు కార్మికులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని తెలియజేశారు. కనీస వేతనాలు చెల్లించాలని, బోనస్ వెంటనే ఇవ్వాలని, ఇక ఈఎస్ఐ, ఇక పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఫ్యాక్టరీలో కనీస సదుపాయాలు కల్పించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని ఇక ఏప్రిల్ నెలలోనే యాజమాన్యానికి డిమాండ్ నోటీస్ ఇచ్చినప్పటికీ యాజమాన్యం స్పందించలేదని ఆరోపించారు. గత 4 నెలలుగా ఎంతో సామరస్యంగా వ్యవహరించినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో సోమవారం ఫ్యాక్టరీ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశామని, దానికి కక్షగట్టిన యాజమాన్యం తాళాలు వేసిందని ఆరోపించారు. అందుకే ఈరోజు ర్యాలీ, ధర్నా నిర్వహించి అధికారులకు విన్నవించామని చెప్పారు. కార్మిక సమస్యలను కార్మిక సోదరులారా, రమారమిగా 34 సంవత్సరాల చరిత్రగాంచినటువంటి గౌతమి అగ్రో ఇండస్ట్రీస్ ఈ యొక్క 2.5 సంవత్సరాల నుంచి బయోటెక్గా పేరు యాడ్ చేసుకున్నటువంటి యొక్క లిక్కర్ ఫ్యాక్టరీలో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మన సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది యజమానులు